శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎటువంటి మంత్రాలు లేకపోతే ఎక్కువ శాతం పూజా ప్రక్రియలు ఏమీ కూడా అవసరం లేకుండా ఆడవాళ్ళు వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే వివాహం అయ్యి కూడా డైవర్స్ అనేటువంటివి తీసుకుని విడిపోయి ఇప్పుడు వివాహం అయ్యేటువంటి వయస్సు కనుక మీకు లేకపోయినట్లయితే కనుక వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియను చేసుకోవటం వలన అటువంటి వాళ్ళకైనా సరే వివాహం అనేటువంటిది కుదురుతుంది ఖచ్చితంగా. అయితే దీనికి మీరు ఏం చేయాలి అని అంటే, ఇది ఒక ప్రక్రియని శుక్లపక్షమి యొక్క కాలంలోనే మీరు ప్రారంభించాలి. ఈ యొక్క శుక్లపక్షమి ఎప్పుడైతే ఉందో ఆ యొక్క రోజున శుక్లపక్షమిలో ఏదో ఒక లక్షవారం నాడు ప్రారంభించండి. ఏం చేస్తారంటే శుచిగా చక్కగా స్నానం అనేటువంటిది ఆచరించి ఏదైనా కూడా ఒక మర్రి చెట్టుకు వెళ్ళాలి. పగలైనా కూడా చేయొచ్చు, ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, కానీ ఖాళీ కడుపుతో చేయటం అనేటువంటిది మంచిది. ఒకవేళ ఉండలేనటువంటి వాళ్ళైతే పాలు తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పళ్ళ రసాలైనా కూడా తాగవచ్చు. అయితే ఒక చెంబుడు నీళ్లు తీసుకుని వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరికి. చక్కగా మొదట్లోని ఆ యొక్క నీళ్ళు అనేటువంటి పోసి 108 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఆ యొక్క వృక్షము, ఈ యొక్క మర్రి చెట్టే పురాణాల దగ్గర నుంచి కూడా మనకి కల్ప వృక్షము అని కూడా చెప్పబడి ఉంది. మీరు ఏం కోరితే అది ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చెట్టు అది. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో సంకల్పంతో నమస్కారం చేసుకుని అది నెరవేర్చుకోమని చెప్పి, అది నెరవేర్చడం అనేటువంటిది నీ యొక్క భారమే కాబట్టి ఇది ఎలాగైనా కూడా నెరవేర్చు అని చెప్పి అనుకుని ఆ యొక్క సంకల్పంతో మీరు 108 ప్రదక్షిణాలు చేయండి. ఇదే ప్రక్రియని అరటి చెట్టు దగ్గర చెయ్యొచ్చు, లేకపోతే రావి చెట్టు దగ్గర అయినా కూడా చెయ్యొచ్చు. ఈ యొక్క పద్ధతిని చెయ్యండి. అయితే లక్షవారం నాడు మీరు ఇది ప్రారంభించాలి అని చెప్పాను కదా, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు పసుపు రంగు యొక్క దుస్తులు కట్టుకుని మాత్రమే చెయ్యాలి. అయితే లక్షవారం అయిపోయింది. ఇప్పుడు మరుసటి రోజు శుక్రవారం నాడు కూడా మళ్ళీ ఇదే విధమైనటువంటి ప్రక్రియని మీరు చెయ్యాలి. అయితే తెలుపు రంగు దుస్తులు కట్టుకుని వెళ్ళి మీరు చేయవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా లక్షవారము శుక్రవారం మీరు చెయ్యాలి. 5 లక్షవారాలు 5 శుక్రవారాలు పూర్తయ్యేంత వరకు కూడా చెయ్యాలి. ఈ విధంగా 5 లక్షవారాలు 5 శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క తెలిసినటువంటి వాళ్ళలో ఎవరికైనా కూడా ఆడవాళ్ళకి పెళ్లి సంబంధం కుదిరిపోయింది, పెళ్లి అనేటువంటిది నిశ్చయించబడినది అని అనుకోండి. వాళ్ళు ధరించినటువంటి ఏదైనా కూడా ఒక వస్త్రాన్ని అడిగి తెచ్చుకొని మీరు ఆ యొక్క వస్త్రాన్ని ధరించి మళ్ళీ కూడా ఈ యొక్క రావి చెట్టు దగ్గరకో లేకపోతే ఈ యొక్క మర్రి చెట్టు దగ్గరకో వెళ్ళి నీళ్ళు అనేటువంటిది పోసి నమస్కారం చేసుకుని ఒక్క మారు 108 ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా అటు డైవర్స్ అయిపోయినటువంటి వాళ్ళైనా కూడా కావచ్చు, పెళ్లి కానటువంటి వాళ్ళైనా కూడా కావచ్చు, ఎటువంటి పూజా ప్రక్రియలు, పరిహారాలు, మంత్రాలు అవసరం లేకుండా తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి విధంగా మీకు మంచి సంబంధం కుదురుతుంది. చక్కగా అతి త్వరగా ఇది పూర్తయిన తర్వాత వెంటనే మీకు వివాహం అనేటువంటిది నిశ్చయించబడుతుంది అనమాట. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒకానొక టైముల్లో తాంత్రికులు అలాగే జ్యోతిష్యులు కూడా ఆడవాళ్ళ విషయంలో వివాహం ఆటంక సమస్యలు వస్తున్నట్లయితే, వివాహం అవ్వట్లేనట్లయితే కనుక ఈ యొక్క ప్రక్రియ చేయించబడినటువంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఇవి ఆచరించి దీని యొక్క ఫలితాన్ని ఎంతో మంది అద్భుతమైనటువంటి విధంగా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది పనిచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.